నమస్తే, నేను సిరి. పుష్ప 2 ఇంకొక కొన్ని గంటల్లో అయితే ఈ సినిమా ప్రీమియర్స్ పడిపోతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద చూద్దామని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్న తరుణంలో అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే పుష్ప 2కి ఒక జలకిచ్చిందని అనుకోవాలి. అక్కడ ప్రభుత్వం అయితే పుష్ప 2ని ఇప్పుడు థియేటర్స్లో వెయ్యొద్దు అని చెప్పేసి అయితే అక్కడ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అసలు ఇంతకీ అక్కడ ఏమైంది, పుష్ప 2కి కర్ణాటకలో ఎందుకు అడ్డు చెప్తున్నారు అనే అంశాన్ని మనకి ఇప్పుడు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే కర్ణాటకలో పుష్ప 2ని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు ప్రదర్శన ఆపేయాలని అడుగుతున్నారు అక్కడ? ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ టైము కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు రష్మిక అక్కడ సహాయం చేసింది తమిళనాడు ఫ్లడ్స్కి. అండ్ వయనాడు దగ్గర, అది కేరళ అక్కడ అనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ కొండ విరిగిపడ్డాయి. చాలా మంది సహాయం ప్రకటిస్తే రష్మిక కూడా ప్రకటించింది ఏదో. అదే టైంలో ఇటు కూడా ఎక్కడో కొండ చర్యలు విరిగిపడ్డాయి బెంగళూరు సైడ్, మన కర్ణాటకలో. నువ్వు ఇక్కడ దానివి కదా, అక్కడ ఎందుకు ఇస్తావు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదని కొంచెం ఓ టైప్ ఆఫ్ నెగిటివిటీ వచ్చింది. నెక్స్ట్, ఆ భగీరథ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కొంతమంది పని కట్టుకొని కన్నడ సినిమాని కావాలనే తెలుగులో తొక్కేశారు. నెక్స్ట్ తెలుగు పాన్ ఇండియా సినిమా ఏదైతే ఉంటుందో మీరు కూడా తొక్కేయండి అని చెప్పేసి పుష్పని ఇండైరెక్ట్గా ఉసిగొలిపారు. అంటే ఇది చర్చ నాకు తెలిసినంత వరకు ఆ సినిమా అప్పటి నుంచి ఇది నడుస్తుంది, పుష్పని ఎట్లయినా ఆపేయాలి అని నడుస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత సరే పుష్ప మా వైపు చూస్తాడో లేదో అనుకుంటే, నువ్వు బీహార్ వెళ్ళావు, ముంబై వెళ్ళావు. బీహార్లో ఏం రిలీజ్ చేయడానికి వెళ్ళావు నువ్వు? హిందీయేగా. నెక్స్ట్ కేరళకి వెళ్ళావు, ఎందుకు? మలయాళంలో. చెన్నై వెళ్ళావు, ఎందుకు? తమిళ్లో. హైదరాబాద్ వచ్చావు, ఎందుకు? తెలుగు. మరి బెంగళూరు రాకుండా మళ్ళీ ముంబై ఎందుకు వెళ్ళావు అని ఫీల్ అయ్యారు. అయ్యో, నేనేం నెగిటివ్ అంటలా. అంటే నార్త్ 2 ఈవెంట్స్ చేసావు, సౌత్ ఇదంతా తిరిగావు కదా. పుష్ప 2 అంటే అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాం కదా మేము. మీరు అలా కాకుండా ఎందుకని మా మీద ఇంత వివక్ష మీకు అని చెప్పేసి ఫీల్ అయ్యారు. అంటే అక్కడ మీడియా అలా ప్రచురించింది. పాపం వాళ్ళు ఫీల్ అయ్యి ఉండరేమోలే, మీడియా ప్రచురించి దానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసిందంటే అన్ని ఎగ్జాంపుల్స్ చేసింది. మీ కేజీఎఫ్ తెలుగులో కూడా ఆడించారు కదమ్మా, కాంతారాని కూడా. అల్లు అర్జున్ ఇంత పెట్టుకుంటే ఇంత ఇచ్చామా, మరి ఎందుకు ఆదరించావు? కిచ్చా సుదీప్ని బాహుబలిలో పెట్టుకోవాలా? ఉపేంద్ర, అయ్యో రామ, ఉపేంద్ర అల్లు అర్జున్ సినిమా ఉంది ఇంకా చక్కగా మాట్లాడాలంటే మనకి సత్యమూర్తి అంత హ్యాపీగా ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో సరైనోడో ఏంటో మరి నాకు సరిగ్గా గుర్తులేదు, వాట్ ఎవర్. సో ఇన్ని ఉన్నాయి కదా సినిమాలు. అంటే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం, నాకు తెలిసి కన్నడ వాళ్ళైతే ఫీల్ అవ్వరు. ఎందుకు చెప్పనా? తెలుగు వాళ్ళని కన్నడ ఎందుకు ఫీల్ అవ్వరో కూడా చెప్తా. మన బిగ్ బాస్లోని కన్నడ వాళ్ళని తెలుగు వాళ్ళని కలిపి పెడతాం మనం. మిగతా ఏ భాష ఎవడికాడికి ఉంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఫైనలిస్ట్ కూడా ఇల్లే ఉన్నారు. మనం అట్లా ఎప్పుడు వివక్ష చూపిలా. నెక్స్ట్ మళ్ళీ అలా చూసుకుంటే మన సీరియల్స్ అన్నీ కూడా వాళ్ళవే. కన్నడ హీరో కన్నడ హీరోయినే, మా తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? కర్ణాటకకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉంది. హీరో హీరోయిన్లే కాదు, ఒక లేడీ క్యారెక్టర్ ఫేమస్ ఉంటుంది ప్రతి సీరియల్లో, వాళ్ళు కూడా అక్కడ నుంచే తీసుకొస్తారు. సో కర్ణాటకకి అసలు ఈ ప్రాబ్లం లేదు. ప్రతి ఆర్టిస్టులు కూడా వాళ్ళు తెలుగులో మనకి ఈజీగా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు ఎందుకు తెలుగుని ప్రేమిస్తారో చెప్పనా? మనకి ఇక్కడే కాదు, 2 అడుగులు వేస్తే వాళ్ళు కూడా మనకి పని ఇస్తారు, నెత్తిన పెట్టుకుంటారు అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు తెలుగుని ప్రేమిస్తారు. ఎందుకంటే నీకు 2 చోట్ల పని కదా. నువ్వు ఇప్పుడు బెంగళూరులో ఉన్నంతకాలం కన్నడ సీరియల్స్ చేసుకో, ఎప్పుడో నీ టైం బాలేక నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయితే నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా తీసుకుంటావు. నిన్ను చక్కగా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. సో వాళ్ళందరూ తెలుగుని ప్రేమిస్తారు. నా కర్ణాటక ప్రొడ్యూసర్స్ కూడా తెలుగుని ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ సినిమా తీసినా వాళ్ళ హీరోతో మన వాళ్ళు కూడా దాన్ని డబ్ చేసి ప్రేమిస్తున్నారు సినిమాలని. అవునా? చార్లీ 555 ఆ అబ్బాయి దగ్గర అయ్యాడు, కాంతారా అండ్ బెల్ బాటంతో ఈయన దగ్గర అయ్యాడు, కేజీఎఫ్తో ఆయన దగ్గర అయ్యాడు. అండ్ ఇప్పుడు హనుమాన్ సిరీస్ లో ప్రశాంత్ వర్మలో తను రిషబ్ శెట్టి. ఇప్పుడు మన ప్రతిష్టాత్మకమైన సినిమాలో
అంత పెద్ద కలెక్షన్ ఇయర్ అదే కదా ఓపెనింగ్. అంత మంచి సినిమాలో హనుమాన్ గా మనం ఎవరినన్నా ఊహించుకోవచ్చుగా, మన వాళ్ళు లేరా? దాన్ని కూడా కన్నడ వాళ్ళకే ఇచ్చాం. సో ఇక్కడ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు నెంబర్ 1, అక్కడ వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ లేదు నెంబర్ 2. కాకపోతే పుష్పని నెగిటివ్ చేయాలి అనుకునే టీం ఒకటి ఉంది చూసావా, వాళ్ళు పుట్టించినటువంటి వదంతులు ఇవన్నీ. అంటే ఇక్కడ వాళ్ళని కాదు కానీ అక్కడ ప్రభుత్వమే అడ్డు చెప్పింది ఈ సినిమాకి, ఇది ఇల్లీగల్ అని చెప్పడం అనేది ఏంటి అంటారు? ఇల్లీగల్ అంటే చెప్తా, దానికి కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి మా, అది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. గోవాకో రూల్ ఉంటుంది, నువ్వు రాత్రంతా తిరిగి తాగు ఊగు. నోయిడాకో రూల్ ఉంటుంది, నైట్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీకో రూల్ ఉంటుంది, ఓ పద్ధతి పాడు. బెంగళూరుకో రూల్ ఉంటుంది. మొన్న ఈ మధ్య 24 hours నైట్ మార్కెట్ రన్ అయింది. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రాష్ట్రంలో పొద్దున 6 గంటలకి ఇట్లా సినిమాల షోలు వేయడం తప్పు. అంటే అప్పటి నుంచే నీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువ. అవును, సినిమా అనుకున్న టైం కంటే రెగ్యులర్గా అందరూ అలవాటు పడ్డ ఇది కాబట్టి ఇట్స్ ఓకే. నువ్వు పొద్దున్న 6 గంటలకే ఏదో సరంజామా పెట్టావనుకో, అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతా నెక్స్ట్ 9 గంటలకి 10 గంటలకి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. వాళ్ళు అంటే అది ఎవడు హెల్ప్ చేయలేడు. నెక్స్ట్ పొద్దున్న 6 గంటలకే నువ్వు షోలు పెట్టేశావు. ఆ టైంలో ఏంటంటే బెంగళూరులో కొంచెం లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వస్తుంది. ఇవన్నీ వాళ్ళ నాట్ ఓన్లీ బెంగళూరు మా, కర్ణాటక అంతా. నువ్వు మళ్ళీ బెంగళూరు అనే ఒకటే మైండ్లో పెట్టుకోమా, కంప్లీట్ కర్ణాటక అంతా కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కార్డిలా షిప్ ఉంది, మొన్న ఏపీలో నుంచి వెళ్ళింది. రోజా గారు పర్యాటక మంత్రిగా హే అని ఊపి పంపించేశారు. తమిళసై మన తెలుగు రాష్ట్రాలకే కూడా అండ్ పుదుచ్చేరికి కూడా ఆవిడ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే, ఆవిడ అక్కడ ఆపేసింది. ఎందుకు అంటే మీ తెలుగు రాష్ట్రాల్లో దానికి పర్మిషన్ ఉంది కానీ పుదుచ్చేరిలో దానికి పర్మిషన్ లేదు, అందుకే నేను ఆపేశాను. మళ్ళీ రిటర్న్ పంపమని. ఒక్కో ఏరియాలో ఒకటి ఉంది. పుదుచ్చేరిలో నీకు ఈ పర్మిషన్ లేదు, క్యాజినో పర్మిషన్ లేదు, అండ్ ఇంకొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు అక్కడ ఆల్కహాల్ ఒకటే రేట్ తక్కువ, బోల్డ్ అన్ని రూల్స్ ఉంటాయి అక్కడ, అవన్నీ పాటించాలి. ఓ టైం దాటితే ఇది అది అని. నెక్స్ట్ మన యానం ఆల్కహాల్ ఒకటే చీప్, పెట్రోల్ ఒకటే చీప్. అక్కడ బోల్డ్ అని కండిషన్స్ ఉంటాయి. యానంలో కూడా బోల్డ్ అని కండిషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ప్రతి చోట ప్రతి ఊరికి కొన్ని పరిధి మేరకు వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేకాని పుష్ప ఈవెంట్ బెంగళూరు కర్ణాటకలో చేయలేదని ఏం వాళ్ళు అలగలేదు, అలానే వాళ్ళు అడగలేదు. వాళ్ళకి రష్మిక మీద ఏం కోపం లేదు, పుష్ప మీద ఏం కోపం లేదు, తెలుగు వాళ్ళ మీద అస్సలు అంతకంటే లేదు. ఎప్పుడూ తెలుసు కర్ణాటక వాళ్ళకి మనం ఏం చేసినా మన మార్కెట్ తెలుగులో కూడా ఉంటుంది అని. ఓ ప్రోడక్ట్ పెట్టుకున్నావు అంటే ఓకే, శాటిలైట్ హిందీ ఇంత ఇది ఇంత, తెలుగులో ఇంత వస్తుంది అని వాళ్ళకి తెలుసు. బోత్ ఆర్ సేమ్, పెద్ద విషయం. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మన వాళ్ళని అటు కొంచెంమంది ఇటు కొంతమంది అటు ఇటు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏం ప్రాబ్లం లేదు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదంతా నెగిటివ్ ప్రచారం కోసం పుట్టించినటువంటి నెగిటివ్ వార్తే కానీ, అండ్ అక్కడ నిజంగా రూల్ ఉంది, అది మనం గౌరవించాలి. కలెక్టర్ ఆదేశించాడు వద్దొద్దు. ఇప్పటివరకు ఇప్పుడు మన కర్ణాటక సినిమా కేజీఎఫ్కే ఇవ్వలేదు, నువ్వు పక్క రాష్ట్రం సినిమాకి ఎందుకు ఇస్తావమ్మా? అంటే ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్, ఎందుకంటే ఫస్ట్ నుంచి అనుకుంటుందే కదా మనము, అంటే ఈ టైంలో షోస్ పడతాయని. ఎందుకు ముందే ఒకవేళ నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా. రేపు సినిమా అనగా ఇవాళ తీసుకుంటే మరి బుక్ చేసుకున్న టికెట్స్ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? యాక్చువల్గా వీళ్ళు పర్మిషన్ కోసం ఓ పక్క ట్రై చేస్తా, ఇంకోవైపు టికెట్స్ వదిలేరు. పర్మిషన్ వస్తుంది అనుకున్నారు, రాలేదు. సో రీఫండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, అంతే. ఓకే, రిఫండ్ చేసేస్తారు మనకి. చేసేస్తారు. రైట్, థ్యాంక్ యూ.